హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో వాళ్ళ అమ్మ ఎవరో చూద్దామని థియేటర్ దగ్గర వెళ్తే హీరో కన్ఫ్యూజ్ అయ్యేలా టీ హౌస్ అమ్మాయి ఇంకా గోమి ఇద్దరు పింక్ కలర్ బ్యాండ్ని వేసుకుంటారు కదా. సో హీరో కూడా ఇద్దరిలో ఎవరైంటారు అని చూస్తున్నప్పుడు ఒక కపుల్ హీరోని గుద్దుకుంటూ వెళ్ళగా హీరో మీద జ్యూస్ పడిపోతుంది. వెంటనే టీ హౌస్ లేడీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి గొడవ పడుతుంది. ఇలా అతని మీద జ్యూస్ని పోసేసి సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నారు అని గొడవ పడుతున్నప్పుడు హీరో నాన్న అక్కడికి వస్తాడు. హీరో నాన్న ఇంకా అతను ఫ్రెండ్స్ లా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ రే మావా నువ్వా అని మాట్లాడుతుంటారు. అప్పుడు గోమి హీరో నాన్నని చూస్తూ నిల్చోంటుంది. టీ హౌస్ అమ్మాయి కూడా హీరో నాన్నని చూస్తూ నిల్చోంటుంది. వాళ్ళిద్దరూ వాడి నాన్నని అలా చూడడం చూసి వీడికి పిచ్చిలేస్తుంది. అలానే అర్థం కాక చూస్తున్నప్పుడు ఇప్పుడు హీరో నాన్న తన ఫ్రెండ్ దగ్గర ఇదిగో తిని నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి టీ హౌస్ అమ్మాయిని చూపించి ఇంట్రో ఇస్తాడు. సో హీరోకి ఫైనలీ వాడి అమ్మ ఎవరు అని తెలుస్తుంది. ఇంకా ఈ టీ హౌస్ అమ్మాయికి కూడా హీరోని చూసినప్పటి నుండి ఒకలాంటి ఫీలింగ్స్, ఆ అమ్మ కొడుకు బాండింగ్. సో హీరో నాన్న దగ్గర నాకు ఏమనే తెలియడం లేదు, వాడిని చూసినప్పుడంతా నాకు డిఫరెంట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది, ఒకలా మనసు భారంగా బాధగా ఉంది, ఏడుపొచ్చేలా ఉంది అన్నప్పుడు ఏం చెప్తున్నావు, వాడి దగ్గర పడిపోయావా ఏంటి అని అడగ్గా చాచా అలా అంతా కాదు, ఇది వేరేలాంటి ఫీలింగ్స్ అన్నప్పుడు వాడు అవును నిజమే, నాకు వాడిని చూస్తున్నప్పుడు ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది, అంతేకాకుండా వాడి పేరేంటో తెలుసా, జాన్ అని చెప్తాడు. ఏమంటే వీళ్ళిద్దరూ వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి జాన్ అన్న పేరే పెట్టాలి అని అనుకోనింటారు. దానివల్ల అంతా డిఫరెంట్గా ఉంది కదా అని వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ హీరో కూడా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ వెళ్తుంటాడు. వాడు ఫస్ట్ ఆ టీ హౌస్కి వెళ్ళినప్పుడే వాళ్ళమ్మ హీరో దగ్గర మాత్రం చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసి ఉంటుంది. ఏం తింటున్నావు నువ్వు, ఇదిగో బా తిను, దీన్ని ఇలా తినకూడదు, ఉండు నేనే తినిపిస్తాను అని తీసి హీరోకి తినిపించుంటుంది. అలా తినిపించేటప్పుడు వాడి షర్ట్ మీదంతా పడింటుంది. హీరోకి అయితే ఫుల్ కోపం వచ్చేస్తుంది. సో వెళ్ళేటప్పుడు తన దగ్గర ఇలా నన్ను టచ్ చేయడం, నాకు తినిపించడం, నాతో ఎక్కువ మాట్లాడడం అంతా చేయకండి, మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో నన్ను అలానే చూడండి అన్నట్టు చెప్పేసి వెళ్ళింటాడు. ఇప్పుడు అదంతా గుర్తు చేసుకొని ఓ నేను తన కొడుకు కావడం వల్లనేనా ఆమెకే తెలియకుండా నా మీద అంత అఫెక్షన్ గా ఉన్నారు, కానీ ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయారు అని హీరోకి కన్ఫ్యూషన్ గా ఉంది. ఇంకా అలానే కట్ చేసి యూన్ని చూపిస్తారు. యూన్ కి అయితే రోజు ఒక కళ వస్తూనే ఉంది. అది ఏం కళ అని తెలియడం లేదు. ఆ కళ ఏ రోజు రావడంతో ఒకలా బెదిరిపోయి లేచి కూర్చుంటుంది. కరెక్ట్ గా హీరో కూడా వస్తాడు. ఏమైంది ఈ రోజు అదే కళనా, అంతలా ఏం కళ వస్తుంది నీకు అని అడిగినప్పుడు లేదు ఏం లేదు, అవును మీరెక్కడికి వెళ్ళారు అని అడగ్గా నేను యూసఫ్ని చూసేసి వస్తున్నా, వాడి హెల్త్ ఇప్పుడు బాగుంది, సో తన దగ్గర కొన్ని విషయాలు అడిగేసి వచ్చాను అంటాడు. టీ హౌస్లోనే ఇద్దరు మీట్ అయి మాట్లాడింటారు. హీరో అమ్మ కూడా ఇద్దరికి కాఫీ పెట్టి హీరోని ఒకలా చూసేసి వెళ్ళింటారు. హీరో అయితే తను అక్కడి నుండి వెళ్ళే వరకు తనని చూడనే చూడడు, తను వెళ్ళిన తరువాతనే తిరిగి చూస్తాడు. ఇంకా యూసఫ్ దగ్గర ఏం అడిగింటాడు, నాకు తెలుసు నీకు ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు అని, కానీ చనిపోయిన వాళ్ళకి నీకు మధ్య ఏమో లింక్ ఉన్నట్లు నాకు ఫీల్ అవుతుంది, సో ఏం జరిగింది అని నా దగ్గర చెప్పు అన్నప్పుడు యూసఫ్ కూడా ఏం జరిగింది అని చెప్పింటాడు. హీరో ఇప్పుడు అదంతా యూన్ దగ్గర చెప్తాడు. ఏమని చూస్తే మిస్ లీ ఉన్నారు కదా, తను ఇంకా యూసఫ్ ఇద్దరు లవర్స్ అంట, అంతేకాకుండా ఇద్దరిని పోలీసులు వెతుకుతుంటారు, వాళ్ళు ఆ పోరాటంలో పాల్గొన్నారు అని. సో యూసఫ్ ని వెతుక్కుంటూనే మిస్ లీ ఈ ఊరికి వచ్చింటారు. ఇద్దరు ఈ ఊరిని వదిలి పారిపోదామని ప్లాన్ వేసింటారు. కానీ అంతలో ఏమైంటుంది, ఇంకా 2 రోజుల్లో యూసఫ్ అమ్మా నాన్న చనిపోయిన రోజు కావడంతో ఏదో రిచువల్స్ లాంటిది చేయాలి అని అదంతా చేసేసి ఆ తరువాత వెళ్దామని అనుకొనింటారు. కానీ పోలీసులు వాళ్ళని వెతుకుతూ ఉండడం వల్ల ఇద్దరు ఎవరికీ తెలియకుండా ఒక ప్లేస్ లో స్టే చేస్తూ ఉనింటారు. అదే ప్లేస్ అని చూస్తే ఓయాంగ్ చనిపోయి ఉనింది కదా ఒక పాడుబడిన ఇల్లు, ఆ ఇంట్లోనే ఇద్దరు ఎవరికీ తెలియకుండా స్టే చేస్తూ ఉనింటారు. కానీ ఒక రోజు యూసఫ్ ఓయాంగ్ ని కాపాడింటాడు కదా, అప్పుడు ఓయాంగ్ కి వాడి మీద ఒక క్రష్ వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడు అని వాడిని ఫాలో అవుతూ వెళ్ళగా వాడు ఆ పాడుబడిన ఇంటికి వెళ్ళింటాడు. ఏంటి ఇక్కడ ఉన్నారు, సరే మనం వెళ్ళిపోదామని తిరిగి వెళ్తున్నప్పుడు యూసఫ్ ఊయాంగ్ ని చూసేస్తాడు. సో ఇంకా వేరే దారి లేక ఊయాంగ్ దగ్గర ఇద్దరు నిజమంతా చెప్పగా ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. సో ఊయాంగ్ వాళ్ళ దగ్గర మీకు ఏం హెల్ప్ కావాలన్నా నా దగ్గర అడగండి నేను చేస్తాను అని చెప్పగా వాళ్ళు ఏమో హెల్ప్ అడిగినట్లున్నారు. సో అందుకే ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళి ఏమో తీసుకొని మళ్ళీ అంత నైట్ లో ఆ పాడుబడిన ఇంటికి వెళ్ళింటుంది. కానీ అంతలో ఏమైంటుంది, యూసఫ్ సియోల్ కి వెళ్ళింటాడు. సో లీ చనిపోయిన విషయం వీడికి
అతనికి తెలిసిండదు. మళ్ళీ తిరిగి వచ్చినా ఇలా ఇద్దరు చనిపోయిన విషయం యూన్ చెప్పిన తరువాతనే కదా యూసఫ్కి తెలుస్తుంది. సో హీరో దగ్గర నేను ఆ రోజు అక్కడి నుండి వెళ్ళడం వల్లనే అలా జరిగింది, నేను వెళ్లకుండా ఉండింటే ఈ రోజు ఇద్దరు ప్రాణాలతో ఉండింటారు అని చాలా ఫీల్ అయి చెప్పింటాడు. అదంతా ఇప్పుడు హీరో యూన్ దగ్గర చెప్పి ఏం చెప్తాడు, ఆ కిల్లర్ హత్య చేసిన ప్రతి చోట టీ బాక్స్ ని వదిలేసి వెళ్తాడు కదా, అందులో చదివే అమ్మాయిలు ప్రమాదకరమైన వాళ్ళు అని రాసి పెట్టున్నాడు కదా. సో దీనికి ఏం అర్థమైంటుంది, ఎందుకు ఆ కిల్లర్ అలా రాసి పెట్టున్నాడు, చదివే వాళ్ళు అంటే వాడు దేన్ని మెన్షన్ చేస్తున్నాడు అన్నప్పుడు యూన్ వచ్చి అది ఒక బుక్కే అయిండాలి అంటుంది. ఎందుకంటే మిస్ లీ బ్యాగ్ లోనూ ఒక బుక్ ఉండింటుంది, కానీ ఊయాంకి చదివే అలవాటే లేదు కదా, అప్పుడు తన దగ్గర ఎలాంటి బుక్ ఉండిండదు, మరెందుకు చంపింటాడు అని ఆలోచిస్తున్నప్పుడు అలానే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఊయాంగ్ దగ్గర యూసఫ్ మిస్ లీ ఒక హెల్ప్ అడిగింటారు కదా, అదేమంటే ఏమో ఒక బుక్ ని వాళ్ళు అడిగింటారు. ఆ బుక్ ని ఇవ్వడానికి ఊయాంగ్ అంత నైట్ లో వెళ్ళింటుంది. సో తన బ్యాగ్ లోనూ ఒక బుక్ ఉండింటుంది. ఇప్పుడు హీరో ఒకవేళ ఊయాంగ్ దగ్గర కూడా బుక్ ఉండింటే ఇదేదో వార్నింగ్ లా ఉంది, దీని వెనుక ఏదో పెద్ద విషయం ఉంది అని ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఎవరో డోర్ ని ఫాస్ట్ గా తట్టుంటారు. ఎవరు అని వెళ్ళి చూస్తే హీరో నాన్ననే. అతనికి బాత్రూమ్ అర్జెంట్ అంట, ఎక్కడుంది బాత్రూమ్, నేను త్వరగా వెళ్ళాలి అంటాడు. హీరో కూడా లోపల ఉంది వెళ్ళండి అని పంపించేస్తాడు. కానీ హీరో ఆ టీ బాక్స్ ఉంది కదా దాన్ని తెలియకుండా కింద పడేసినట్లున్నాడు. ఇప్పుడు బాత్రూమ్ కని లోపలికి వచ్చిన హీరో నాన్న ఆ టీ బాక్స్ ని చూసాడా లేదా అని తెలియడం లేదు. ఇంకా హీరో నాన్న అక్కడి నుండి వెళ్ళిన తర్వాత యూన్ వచ్చి అవును పొద్దున్నుంచి నైట్ వరకు ఇక్కడే పనిచేస్తున్నాడు, మరి బాత్రూమ్ కూడా యూజ్ చేయనివ్వకపోతే ఎలా, పాపం మీరు కొంచెం ఓవర్ గానే చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఆ బుక్ గురించి మాట్లాడుతూ యూన్ ఏమంటుంది, నాకెందుకో జరిగేదంతా చూస్తుంటే కో ఇన్సిడెంట్స్ లానే అనిపించడం లేదు, ఎందుకంటే నేను ఒక పబ్లిషింగ్ కంపెనీలో ఎడిటర్ గా పనిచేస్తున్నా, నాకు ఈ బుక్స్ ని రీడ్ చేయడంలో సంబంధం ఉంది, మా అమ్మకి కూడా బుక్స్ చదివే అలవాటు ఉంది, గోమి కూడా బుక్స్ చదువుతుంది, సో ఇదంతా ఎందుకో కనెక్ట్ అయ్యేలా ఫీల్ అవుతుంది అంటుంది. కానీ హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఏం జరుగుతుంది అని ఒక కన్క్లూషన్ కి రాలేకపోతారు. ఇంకా అలానే కట్ చేసి సోనాని చూపిస్తారు. సోనా అయితే వాళ్ళ అక్కని మర్చిపోలేకుంది, తన గుర్తుగానే ఉంది. అంతేకాకుండా ఓయాంగ్ సోనా దగ్గర నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా, మరి నువ్వు నాకేమిస్తావు అన్నప్పుడు సోనా సరే ఏం కావాలో చెప్పు అన్నప్పుడు ఓయాంగ్ వచ్చి నువ్వు ఎలానో ఒక పెద్ద రైటర్ అయిపోతావని నాకు బాగా తెలుసు, సో నీ బుక్ లో నేను రావాలి, నన్ను ఒక క్యారెక్టర్ గా రాయి, అది కూడా నా ఒరిజినల్ నేమ్ వేసి నా గురించి రాయి అంటుంది. ఇదంతా ఒక ఆసన అని సోనా చెప్పగా అవును మరి మనుషులు ఏం ఒక 80-100 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తారా, తరువాత ఎలానో ఈ లోకంలో నుండి మాయమైపోతారు, కానీ బుక్ అలానా ఎన్ని సంవత్సరాలు అయినా దాన్ని చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, సో చివరి వరకు నా క్రేజ్ ని అందరూ చదవద్దా, అమ్మా నాన్న పేరు రాసి వాళ్ళకి పుట్టిన అమ్మాయి ఊయాంగ్ అని నా పేరు రాసి అలానే చాలా ప్రౌడ్ గా నా గురించి మంచి మంచి విషయాలంతా రాసి పెట్టు అన్నట్లు చెప్పింటుంది. అంతేకాకుండా ఆ రోజు నైట్ అక్క చెల్లి ఇద్దరు చాలా జాలీగా మాట్లాడుతూ నవ్వుతూ నింటారు. అదంతా ఇప్పుడు తలుచుకొని సోనా చాలా ఫీల్ అవుతుంది. అప్పుడే తనకి గుర్తొస్తుంది, ఏమంటే సోనా ఫస్ట్ ఒక స్టోరీ బుక్ ని రాసి కంప్లీట్ చేసి పెట్టింటుంది, అది ఇంకేదో కాదు స్మాల్ డోర్ అనే బుక్కే, ఇంకా పబ్లిష్ కూడా చేయలేదు, ఇంకా తరువాతనే పబ్లిష్ చేయాలి అని అంతా రెడీ చేసి పెట్టింటుంది. సరే ఆ బుక్ ని తీసి చూద్దామని చూస్తే ఆ బుక్ ఎక్కడా లేదు, అన్ని చోట్ల వెతుకుతుంది కానీ ఎక్కడా లేదు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళినప్పుడు యూన్ దగ్గర చెప్తుంది ఇలా బుక్ కనిపించడం లేదు అని. ఇంకా యూన్ కి అయితే ఫస్ట్ టైం బస్ స్టేషన్ లో సోనా డైరీని చదివింటుంది కదా, ఆ డైరీలో స్మాల్ డోర్ స్టోరీ అంతా సోనా రాసి పెట్టింటుంది. దాన్ని చదవగానే ఇది గోమి రాసిన బుక్ కదా, అయితే మన అమ్మనా దీన్ని రాసింది అని యూన్ కి అప్పుడే అనిపించింటుంది. సో వాళ్ళమ్మ రాసిన బుక్ ని గోమి ఎలా పబ్లిష్ చేసింది అని ఇంకా సేపట్లో మనకు తెలుస్తుంది. ఏమంటే ఇద్దరు ఇప్పుడు స్కూల్ కి వెళ్తారు, వెళ్తే స్కూల్లో ఉన్న అందరూ ఒక బుక్ ని పెట్టుకొని తిరుగుతుంటారు. ఏం విషయం అని చూస్తే గోమి వచ్చి ఆ స్మాల్ డోర్ అనే బుక్ ని పబ్లిష్ చేసేసి ఉంటుంది, తను రాసింది అన్నట్లు, తనే ఆథర్ అన్నట్లు పబ్లిష్ చేయగా ఆ బుక్ కూడా చాలా ఫేమస్ అయిపోతుంది. కానీ స్కూల్ వాళ్ళకి ఇప్పుడే తెలుస్తుంది, ఎందుకంటే స్కూల్లో కూడా చెప్పకుండానే ఆ బుక్ ని తను పబ్లిష్ చేసింటుంది. ఇప్పుడు ఫేమస్ అయిన తరువాత అందరికీ తెలుస్తుంది. అంతే గోమికి కట్అవుట్స్ పెట్టడం, నోటీస్ బోర్డ్ లో తన ఫొటోస్ ని పెట్టడం అని ఫుల్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. సోనాకి అయితే ఏం జరుగుతుందని అర్థం కావడం లేదు. తను క్లాస్ లోకి ఎంటర్ అయితే గర్ల్స్ అందరూ గోమి గురించి మాట్లాడుతుంటారు, ఆ బుక్ ని కూడా చదువుతుంటారు.
యూన్కి మాత్రం అంతా అర్థమైపోయింది. ఇప్పుడు సోనా ఆ బుక్ ని తీసి చదివినప్పుడే అది తను రాసిన స్మాల్ డోర్ అనే బుక్ అని తెలుస్తుంది. ఏం చేయాలో తెలియక నేరుగా స్టాఫ్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ వెళ్ళి చూస్తే గోమి పేరెంట్స్ అంతా వచ్చింటారు. ఇంకా చాలా మంది కూర్చొని గోమిని పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. ఆ టైం సోనా లోపలికి వెళ్తుంది. వెళ్ళి గోమి, నేను నీ దగ్గర కొంచెం మాట్లాడాలి అని గోమిని ఒంటరిగా పిలుచుకుని వెళ్ళి, ఎందుకు ఇలా చేశావు, నా స్టోరీని ఎందుకు నువ్వు దొంగలించావు అని అడిగినప్పుడు గోమిని చూసారంటే కొంచెం కూడా భయపడడం లేదు. ఒకలా నవ్వుతూ, దొంగలించానా, ఏమైంది నీకు, నేనేం దొంగలించాను అని అడిగినప్పుడు, అది నేను రాసిన బుక్కే కదా, దాన్నెందుకు దొంగలించావు అని అడగ్గా, నీకు బుర్ర పాడైందా ఏంటి, నువ్వు నాకు ఎడిట్ చేసి ఇస్తున్నావు అంతే కదా, అందుకని నువ్వే దాన్ని రాసాను అని చెప్పడం మంచిగా లేదు. మీ ఇంట్లో మీ అక్క చనిపోవడం వల్ల అందరూ అఫెక్ట్ అయ్యారు అని నాకు అర్థమవుతుంది. వెళ్ళి నీ పని చూడు అని చెప్పగా సోనాకి కోపం వచ్చి, ఛీ, నువ్వు ఇంత మోసమైన దానివిగా ఉంటావు అని నేను అనుకోలేదు. నేను ఇప్పుడే వెళ్ళి అందరి దగ్గర చెప్తాను అని వెళ్తున్నప్పుడు గోమి వెళ్ళనివ్వకుండా, ఏ సోనా, నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది, అది నీ స్టోరీ అని నిరూపించగలవా, ఊరికే అనవసరంగా ఇలా అంతా చేయకు, నన్ను ఊరికే టెన్షన్ పెట్టకు. ఆ తరువాత మీ అక్క పరిస్థితి నీకు కూడా అని భయంకరంగా బెదిరించగా సోనా అయితే అలానే షాక్ అయి చూస్తుంటుంది. ఇంకా ఈ గోమి సోనాని బాగా బెదిరించి బయట వెళ్ళినప్పుడు యూన్ కరెక్ట్ గా రాగా ఈ గోమి ఏమంటుంది, నేను చాలా సార్లు అనుకున్నా ఈ బుక్ ని చదివే వాళ్ళంతా ఎందుకు ఒకలా డిఫరెంట్ గానే ఫీల్ అవుతారు అని, వాళ్ళ గురించి మిగతా అందరూ ప్రౌడ్ గా మాట్లాడడం అంటే ఇష్టమేమో, ఎప్పుడు వాళ్ళని ఒక మెయిన్ క్యారెక్టర్ గాని అనుకుంటారేమో, ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని చెప్పి వెళ్తుంది. అంతేకాకుండా ఈ గోమి దగ్గర ఎలాంటి భయం గాని గిల్ట్ గాని కనిపించడం లేదు. ఇంకా ఇంటికి వెళ్ళిన తరువాత సోనాని చూసారంటే అంతే గివప్ చేసినట్లుంది. కానీ యూన్ వచ్చి, మనం వెళ్ళి చెప్దాం, మనం మాట్లాడుదాం, అర్థం చేసుకుంటారు అన్నప్పుడు, ఎలా చెప్పగలం, మన దగ్గర ప్రూఫ్ కూడా లేదు, నేను రాసిన ఆ బుక్ కూడా ఎక్కడో మిస్ అయింది, కానీ తను బుక్ ని ఆల్రెడీ పబ్లిష్ కూడా చేసేసింది. ఇంకా నా స్టోరీని చదివిన ఒకే ఒకరు అంటే అది మా అక్క ఊయాంగే, తను ఇప్పుడు ప్రాణాలతో లేదు, మనం ఇప్పుడు చెప్పి ఏం జరగబోతుంది అన్నప్పుడు అట్లీస్ట్ మనం ట్రై చేస్తాం కదా అని యూన్ చెప్పగా, వద్దు, మా అమ్మ నాన్న ఆల్రెడీ చాలా బాధలో ఉన్నారు, నేను ఇలా ఒక బుక్ రాసాను అని వాళ్ళకి తెలిసినంత మాత్రాన వాళ్ళేం హ్యాపీగా ఫీల్ అవ్వరు, నా వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రావడం వద్దు, ఇంతటితో దీన్ని ఇలానే వదిలేద్దాం, మా అమ్మ నాన్న ప్రశాంతంగా ఉండాలి, అదే నాకు ముఖ్యం, దానికన్నా నాకు ఈ బుక్స్ ని రాయడం నా డ్రీమ్ ఏది ముఖ్యం కాదు అన్నట్లు సోనా చెప్పేస్తుంది. సో ఇప్పుడే యూన్ కి తెలుస్తుంది ఎందుకు సోనా అమ్మ బుక్స్ రాయడం మానేశారు అని. కానీ ఈసారి అలా జరగనివ్వకూడదు అని చెప్పి సోనాని మోటివేట్ చేస్తుంది. ఇక్కడ చూడు, మీ అమ్మా నాన్న మాత్రమే ఫ్యామిలీనా, నీకు నీ కంటికి కనిపించని ఒక ఫ్యామిలీ ఉన్నట్లు అనుకో, వాళ్ళు నీ బుక్ కోసం వెయిట్ చేస్తుంటారు, నువ్వు ఒక పెద్ద రైటర్ అవ్వాలి అని వాళ్ళు ఆశపడతారు, నీ డ్రీమ్ ఏంటి అని నువ్వు నా దగ్గర చెప్పావు కదా, కాఫీ తాగుతూ చాలా బుక్స్ ని చదువుతూ రిలాక్స్ గా బుక్స్ ని రాయాలి అని ఎంత ఆశగా చెప్పావు, అదంతా అలానే వదిలేస్తావా, అదంతా జరిగితే ఎంత బాగున్ను అని కొంచెం ఆలోచించి చూడు అని మాట్లాడి సోనా మనసుని కొంచెం మార్చేస్తుంది. అయినా కూడా కంప్లీట్ గా సోనా మనసుని మార్చలేకపోతుంది. ఇంకా నెక్స్ట్ డే కీబాంగ్ ని చూడటానికి హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తుంది. రూమ్ లో వదిలేసి కీబాంగ్ దగ్గర, చెప్పింది గుర్తుంది కదా, మంచిగా మాట్లాడు అని సిగ్నల్ ఇచ్చి యూన్ బయట వెళ్ళిపోతుంది. కీబాంగ్ ని చూసారంటే, ఇక్కడ రా కూర్చో అని సోనాని కూర్చోపెట్టి చాలా విషయాలు చెప్తాడు. ఇంత పెద్ద టాలెంట్ నీ దగ్గర ఉంది, నువ్వే ఆ బుక్ ని రాసింది, మరి నువ్వెలా గివప్ చేస్తావు, నీ టాలెంట్ ని నువ్వు వేరే వాళ్ళ కోసం వదులుకుంటావా, నేనెప్పుడు నీ సైడ్ ఉంటాను, సో నువ్వు నీ డ్రీమ్ ని వదులుకోకూడదు అని చాలా మోటివేటెడ్ గా మాట్లాడగా సోనాకి ఒక విధంగా మనసు మారుతుంది. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా సోనా అమ్మ వచ్చి సోనా వీపు మీదనే ఒక్కటిస్తారు. ఏమే అనుకుంటున్నావు నువ్వు, నేను నిన్ను తలుచుకొని గర్వంగా హ్యాపీగా ఫీల్ అవనా, మీ అక్క డ్రీమ్ ని నేను పట్టించుకోకుండా ఉండిపోయాను, ఇప్పుడు నీ డ్రీమ్ ని కూడా నేను ఇలానే వదిలేస్తాను అని అనుకుంటున్నావా, మర్యాదగా ఏం చేయాలో అది చెయ్యి, నువ్వే ఆ బుక్ ని రాసింది అని అందరికీ తెలియాలి అని చాలా పాజిటివ్ గా మాట్లాడగా సోనా ఏడుస్తూ వాళ్ళమ్మని హక్ చేసుకుంటుంది. ఇంకా అలానే నెక్స్ట్ ఎక్కడికో వెళ్తారు. అక్కడ ఒక బస్సు వచ్చి స్టాప్ అవుతుంది. లోపల చూస్తే సోనా నాన్న, అతను కూడా చాలా జోష్ గా కూతురికి సపోర్ట్ చేస్తుంటాడు. రారా వచ్చి ఎక్కండి అన్నప్పుడు సోనా యూన్ దగ్గర, నువ్వు ఇలా ఎంతమంది దగ్గర చెప్పావు అన్నప్పుడు, తను చేసిన తప్పుని అందరి దగ్గర చెప్తేనే కదా ఫ్రాడ్ అమ్మాయి బయటపడుతుంది, నువ్వు రా అని చెప్పి ఎక్కడికి పిలుచుకొని వెళ్తుంది అంటే ఆ పబ్లిషింగ్ కంపెనీ ఉంటుంది కదా, అక్కడికే పిలుచుకొని వెళ్తుంది. యాక్చువల్లీ ఫ్యూచర్ లో యూన్ ఈ కంపెనీలోనే గోమికి ఎడిటర్ గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఆ
కంపెనీకి వెళ్ళి ఇలా విషయం చెప్పగా వాళ్ళు వెంటనే గోమిని రప్పిస్తారు. ఇప్పుడు పంచాయతీని స్టార్ట్ చేస్తారు. గోమి అయితే అస్సలు ఒప్పుకొనుంటుంది. ఎలా సార్, పబ్లిష్ కూడా అయిపోయింది, అందరూ చదవడం కూడా స్టార్ట్ చేసేశారు, ఇప్పుడు వచ్చి నేనే రాసింది అంటే దానికి ఏం ప్రూఫ్ ఉంది అని అడిగినప్పుడు యూన్ వచ్చి తగులుకుంటాము అన్న భయం ఉన్న వాళ్ళే ఊరికే ప్రూఫ్ ఎక్కడా అని అడుగుతూనే ఉంటారు. దానివల్ల అంత మా దగ్గర ప్రూఫ్ లేదు అని అర్థం కాదు. ఒక బుక్ని రాసి కంప్లీట్ చేయడం అంటే ఒకే బుక్లో రాసి కంప్లీట్ చేయరు, దానికోసం చాలా నోట్స్ అంతా యూస్ చేసింటారు అన్నప్పుడు సోనా కూడా ఆ స్టోరీని రాసినప్పుడు చాలా రెఫర్ చేసింటుంది. చాలా రాసి ఉంటుంది కదా, సో తను రఫ్గా రాసిన చాలా నోట్స్ని తీసి పెడుతుంది. అలా పెట్టి సార్, ఇందులో నుండి మీరు ఎలాంటి ప్రశ్న అయినా అడగండి, నేను ఆన్సర్ చెప్తాను, అదంతా నేనే రాసింది, మీరే చెక్ చేసి చూడండి అన్నప్పుడు అతను కూడా దాన్ని తీసి చూస్తాడు. వెంటనే గోమి అమ్మకి కోపం వచ్చేస్తుంది. ఏం చేస్తున్నారు, నిజంగానే చెక్ చేస్తారా ఏంటి అని అక్కడి నుండి కోపంగా లేచి వెళ్ళిపోతారు. గోమి అయితే మా అమ్మ ప్లీజ్ ఆగండి అని వెనకాలే వెళ్తుంది. కానీ ఆమె గోమిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకా ఎలానో ఫైనల్లీ సోనాని ఈ బుక్ని రాసింది అని కన్ఫర్మ్ చేసేస్తారు. సో ఆ ఆఫీసర్ అందరికీ కాల్ చేసి ఇలా బుక్ ఫ్రంట్ పేజ్ని మాత్రం మార్చేయండి, ఆథర్ నేమ్ని చేంజ్ చేయండి, దీన్ని రాసింది వేరొకరు అని ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇంకా సోనా వచ్చి ఫ్రంట్ పేజ్లో ఏమో యాడ్ చేయాలి అని రాస్తుంది. దాన్ని రాసి ఆఫీసర్ దగ్గర ఇస్తుంది. ఏమని చూస్తే ఈ బుక్ని నేను మా అక్కకి అంకితం చేస్తున్నాను అని వాళ్ళ అక్క పేరు రాసి తన కోసం 2 సెంటెన్స్ని రాస్తుంది. సోనా ప్రామిస్ చేసి ఇస్తుంది కదా వాళ్ళ అక్కకి. సో ఇంకా ఈ స్మాల్ డోర్ అని స్టోరీ వచ్చి డియర్ వై అన్నట్లు చెప్పే స్టార్ట్ అవుతుంది. ఆ వై అంటే ఏంటో తెలుసుకోవాలి అని యూన్కి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. సో ఇప్పుడు అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు యూన్ అడుగుతుంది, అవును ఆ డియర్ వై అంటే ఏంటి, ఆ వై ఎవరు అని అడిగినప్పుడు సోనా సిగ్గుపడుతూ యూన్ చెవిలో అదా, నాకు కీబాంగ్కి బేబీ పుడితే ఆ బేబీ పేరు వైలోనే స్టార్ట్ అయ్యేలా పెట్టాలి అని అనుకున్నాం, అదే ఆ వై అన్నప్పుడు యూన్కి అంత ఖుషి. ఓ అయితే అది మన పేరా, అయితే మన కోసమే ఆ బుక్ని రాసారా అని యూన్కి అంత సంతోషం. అందులోనూ వాళ్ళ అమ్మ సీక్రెట్ని తెలుసుకోవడంలో తనకి అంత హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్తోనే ఇద్దరు ఇంటికి వెళ్తారు. హీరో అయితే యూన్ కోసం బయటనే వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు యూన్ ఫేస్లో అంత సంతోషాన్ని చూడగానే హీరోకి తెలిసిపోయింది యూన్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అని. సో ప్రశాంతంగా నిద్రపోని అని చెప్పి హీరో వెళ్ళి ఆ కార్ గ్యారేజ్లో కూర్చుంటాడు. కానీ కాసేపట్లోనే యూన్కి మళ్ళీ ఆ కల రావడంతో నిద్రలో నుండి బెదిరిపోయి లేచి హీరో దగ్గరకు వెళ్తుంది. హీరో చూసేసి ఏంటి మళ్ళీ ఆ కల వచ్చిందా ఏంటి అని అడిగినప్పుడు అవును నాకు భయంగా ఉంది, నేను మీ పక్కన వచ్చి కూర్చోనా అని అడగ్గా వాడు సరేరా అని తల ఊపగా యూన్ కూడా ఫాస్ట్గా వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు హీరో 1 నిమిషం అని చెప్పి బెడ్షీట్ అంతా తెచ్చి కింద వేసి దీని మీద కూర్చో అని కూర్చోపెట్టాడు. యూన్ కూడా కూర్చుంటుంది. హీరో అయితే అంతలా ఏం ఆ కళ చెప్పు అని అడిగినా యూన్ చెప్పడం లేదు. చివరి వరకు నా దగ్గర చెప్పావా అని అడగ్గా లేదు, అది అంతా హ్యాపీగానే ఉన్నింది, నేను అనుకున్నట్లే మా అమ్మ నాన్న ఉన్నారు, అంతా కరెక్ట్గానే పోతున్నింది కానీ అని ఏమో చెప్పడానికి వస్తుంది కానీ చెప్పలేకపోతుంది. హీరో కూడా అడిగి అడిగి సైలెంట్ అయిపోతాడు. ఇంకా హీరో కూడా సరే నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు అని సైలెంట్ అయిపోతాడు. ఇంకా హీరో వచ్చి వాడి అమ్మ గురించి చెప్తాడు. నేను ఫ్యూచర్లో ఉన్నప్పుడు మా అమ్మ ఎక్కడో ఒక చోట ఉంటారు అని నాకు తెలుసు, అప్పుడు నేను ఆమెను వెతికి కనిపెట్టి ఆమెని చూడాలి అని అనుకోనింటే చూసిండొచ్చు, కానీ నాకు ఆమె లైఫ్లోకి ఇంటర్ఫియర్ అవ్వడమే నచ్చలేదు, కానీ నాకు ఇలాంటి ఒక కార్ దొరకాలి, ఇలా అంతా ఎందుకు జరగాలి అని నాకు ఏం అర్థం కావడం లేదు అన్నప్పుడు యూన్ వచ్చి ఒకవేళ మీరు మీ అమ్మను ఒకసారైనా చూడాలి అని చెప్పి రాసున్నట్లుంది అని చెప్పి ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఎవరు లోపలికి వస్తున్నట్లు వినిపిస్తుంది. ఎవరు అని చూస్తే హీరో నాన్ననే ఒకలా టెన్షన్ గా లోపలికి వస్తాడు. వచ్చి నేను మీ దగ్గర మాట్లాడాలి అంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి గోమి ఇంట్లో చూపిస్తారు. గోమి ఇంట్లో చూసారంటే వాళ్ళ అమ్మ వచ్చి తన బుక్స్ అన్నింటినీ తీసి కింద వేస్తుంటారు. అమ్మ అలా అంతా చెయ్యకుమా అని కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. కానీ వాళ్ళమ్మ ఇంకా నీకు బుక్స్ ఎందుకు, నేను గర్వపడేలా చేస్తావు అని అనుకున్నా, కానీ నన్ను ఇలా అవమానపరిచావు కదా, నువ్వు నా కూతురే కాదు అని చెప్పి కోపంగా మాట్లాడేసి వెళ్ళిపోతుంది. అంతే గోమి చాలా బాధగా వెక్స్ అయి రోడ్లో అలానే నడుచుకుంటూ వెళ్తుంటుంది. అప్పుడు గోమి పోస్టర్ అంతా అంటించుంటారు కదా, ఆ పోస్టర్స్ అన్నింటినీ తీసేస్తుంటారు. అదంతా చూస్తున్నప్పుడు గోమికి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఇందులో ఈ గోమి అన్న ఉన్నాడే తాగుబోతు అన్న, వాడు ఈరోజు బాగా తాగేసి గోమి వెనకాలే వెళ్తుంటాడు.
వెళ్తుంటాడు. ఏ గోమి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వెనకాలే వెళ్తున్నప్పుడు గోమి ఆల్రెడీ కోపంలో ఉంది కదా. సో ఇప్పుడు కోపంగా తిరిగి ఏం చెప్తుంది, నీకు గుర్తుందా లేదా అని నాకు తెలియదు. నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు అది సమ్మర్ హాలిడేస్. అప్పుడు నువ్వు నన్ను ఫిజికల్గా అబ్యూస్ చేశావు. నువ్వు అలా చేయడం అమ్మ కూడా చూశారు అని నాకు తెలుసు. కానీ చూసినా ఎందుకు చూడనట్లు వెళ్ళిపోయారు అని తెలియడం లేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఆ ఇంట్లోనే ఉన్నాను. నేను ఒక ప్రాణమున్న మనిషిని అని అమ్మ ఎప్పుడూ అనుకోనింది లేదు. నేను అమ్మ కంటికి ఎప్పుడు కనిపించను. చీకట్లో జీవిస్తున్నట్లు జీవిస్తున్నా. కానీ ఒక్కసారైనా మా అమ్మ కంటికి నేను కనిపించాలి, ఆమె నన్ను ఒక అమ్మాయిగా చూడాలి అని ఏమైనా చెయ్యాలి అని అనుకున్నా. కానీ అది కూడా నేను చేయలేకపోయాను అని గోమి చెప్తున్నప్పుడు వాడు ఫుల్గా తాగి ఉన్నాడు కదా. సో అలానే కింద పడిపోతాడు. అంతేకాకుండా చెయ్యి కూడా పగిలిపోయింది కదా. సో అది ఇంకా బాగవలేదు. అప్పుడు గోమి వాడి దగ్గరకు వెళ్ళి, ఏంటి చెయ్యి చాలా నొప్పిగా ఉందా, ఎలా బాగవుతుంది, తాగుతూనే ఉంటే ఎలా బాగవుతుంది అని చెప్తుంది. ఇప్పుడు అలానే కట్ చేసి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ రోజు వీడు బ్రిడ్జ్ మీద నుండి కింద పడిపోయాడు కదా. అప్పుడు గోమి ఫ్రెండ్ క్రాఫ్ అమ్మాయి చూసి గోమికి ఇన్ఫార్మ్ చేసినట్లుంది. సో గోమి కూడా వచ్చి వాడికి హెల్ప్ చేద్దామని వెళ్ళి వాడిని పైకి లేపి హెల్ప్ చేస్తుంటే వాడు అప్పుడు కూడా నీకు స్లోగా పైకి లేపడం రాదా, నాకు చెయ్యి చాలా నొప్పిగా ఉంది అని గోమిని ఆ కండిషన్ లో ఉంటూ కూడా కొట్టింటాడు. గోమికి అయితే వాడు కొట్టింది అంత నొప్పిస్తుంది. అయినా కూడా గోమి ఏడవదు, ఒకలా నవ్వుతుంటుంది. ఎందుకంటే వాడిని పర్మనెంట్ గా జైల్లో తొయ్యడానికి డిసైడ్ అయినట్లుంది. దాని వల్లనే ఇలా నవ్వుతుంటుంది. సో ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళి పోలీస్ బోక్ దగ్గర, నాకు ఒక నిజం తెలుసు, నేను మీ దగ్గర చెప్తాను, కానీ ఆ విషయాన్ని నేనే మీ దగ్గర చెప్పాను అని చెప్పి ఎవరి దగ్గర చెప్పకూడదు అంటుంది. ఏం నిజం అన్నప్పుడు, ఈ గ్రామంలో హత్యలు జరుగుతుంది కదా, అది ఎవరు చేస్తున్నారు అని నాకు తెలుసు అని చెప్పగా అక్కడ నిద్రపోతున్న మిగతా పోలీసులందరూ అలానే షాకే లేచి చూస్తుంటారు. ఏం చెప్తుంది అమ్మాయి అని. ఇప్పుడు అలానే కట్ చేసి హీరోయిన్ ని చూపిస్తారు. హీరో నాన్న ఎందుకో చాలా టెన్షన్ గా వచ్చింటాడు కదా. ఇప్పుడు ఏం చెప్తాడు, ఈ కార్ ఎందుకో నాకు వింతగా అనిపిస్తుంది, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, ఇంకా ఇదేంటి అని ఆ టీ బాక్స్ ని తీసి చూపిస్తాడు. దాన్ని ఇతను తీసి చూసినట్లున్నాడు. ఇప్పుడు హీరో దగ్గర ఏం అడుగుతాడు, నేను విన్నాను ఇక్కడ చనిపోయిన వాళ్ళ బాడీ పక్కన అంతా ఈ టీ బాక్స్ ఉంటుందంట, అందులో ఈ పేపర్ లో ఏం రాసుందో అలానే రాసుంటుంది, అయితే నువ్వు ఎవరు అని అడుగుతాడు. హీరోని ఆ కిల్లర్ అని చెప్పి హీరో నాన్న భయపడి అడుగుతున్నట్లున్నాడు. హీరోకి అయితే ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక, అది మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు, నా మాట వినండి అన్నట్లు చెప్పగా హీరో నాన్నని చూసారంటే, అసలు నువ్వెవరు, నేనెందుకు నీ మాట వినాలి అని చెప్పి హీరోని చూసి భయపడి అలానే వెనకడుగు వేస్తుంటాడు. హీరోని చూడాలి, పాపం మా నాన్నకు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేది అని చూస్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.